ఇప్పుడు విరాట్ కోహ్లీకి క్లాస్ అనేది టెంపరీ అండి, ఫామ్ అనేది పర్మనెంట్. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఎస్ ఆస్ట్రేలియా పిచ్ మీద ఆడడం అంత ఈజీ కాదు. ఆస్ట్రేలియాతో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియా అంటే ఛాలెంజ్ అది. कदमों का इस्तेमाल और मिड विकेट के ऊपर से चौका. సో ప్రతి ఫార్మాట్ లో కంటిన్యూ చేసే ఫిట్నెస్ మాత్రం ఇప్పుడున్న క్రికెటర్ నాకు తెలిసి ఎవరికి లేదనిపిస్తుంది. ఉంటే శుభ్మన్ గిల్ గారికి ఉంటుంది అంతే. హుకుం టైగర్ కా హుకుం. తగ్గ ఫర్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ పక్క మిచెల్ మార్ష్ కూడా మంచి ఫార్మ్ లో ఉన్నాడు, మీకు తెలుసో తెలీదు. వీళ్ళు మాత్రం ఖచ్చితంగా రాణిస్తారు. విరాట్ కోహ్లీ రోకో కోయి నై రోకేగా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఈ మంత్ 19th ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్లో కోహ్లీ కానీ ఒక్క సెంచరీ చేస్తే వరల్డ్ రికార్డ్ 148 ఇయర్స్ రికార్డు సచిన్ రికార్డ్ బ్రేక్ చేసేదానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా బ్రో? కోహ్లీ అనే క్రికెటర్ ఫేమస్ అయింది రికార్డుల బ్రేకర్ అని చెప్పేసి. ఎన్నో రికార్డులు ఆచితూచి ఆడేశాడు. కాబట్టి ఇక్కడ సచిన్తో కంపేర్ చేయకుండా సచిన్ రికార్డులు బ్రేక్ చేస్తారంటే ఈజీగా చెప్పేచ్చు బ్రేక్ చేస్తాడని చెప్పేసి. ఎందుకంటే వన్డే ఫార్మాట్లో ఇప్పుడు 51 సెంచరీలు కొట్టి ఆల్రెడీ సచిన్తో సమానం అయిపోయాడు ఇప్పుడు చెప్పాలంటే విరాట్ కోహ్లీ. సో అలాంటి కోహ్లీ ఇంకో సెంచరీ, ఒకే ఒక సెంచరీ కొట్టడంలో పెద్ద ఈజీ. ఇంకా నెక్స్ట్ 3 మ్యాచ్లు ఉన్నాయి వన్డేలో. 3 మ్యాచ్లో ఒక సెంచరీ కొట్టడం అనేది పెద్ద ఆశామాషి కాదు, ఈజీ కొట్టేస్తాడు. సో మనం వరల్డ్ కప్ సెమీఫైనల్ చూసుకుంటే లాస్ట్ టైం సెంచరీ కొట్టాడు. సెమీఫైనల్ అంటే చాలా ప్రెజర్ ఉంటుంది, కానీ ఆ ప్రెజర్ సిచ్యువేషన్లో కూడా టీమిండియాకి సెంచరీ కొట్టాడంటే మామూలు విషయం కాదు. సో ఫైనల్ అనేది పక్కన పెట్టేసింది. సో కాబట్టి ఇక్కడ సచిన్ రికార్డ్ బ్రేక్ చేసేది ఏకైక వీరుడు. ఇప్పుడు విరాట్ కోహ్లీకి క్లాస్ అనేది టెంపరీ అండి, ఫామ్ అనేది పర్మనెంట్. పెద్ద విషయం ఏం కాదు అది. అంటే కోహ్లీ మధ్యగా సరైన గేమ్స్ ఏం ఆడలేదు కదా, ఫామ్లో లేరు కదా, చాలా మంది ఏమైనా అంతా లేదు అనే విధంగా కూడా విమర్శిస్తున్నాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీకి క్లాస్ అనేది టెంపరీ అండి, ఫామ్ అనేది పర్మనెంట్. సో తనకి బ్యాట్ చేతులు పట్టుకోవడం అంటే చేప పిల్లకి ఈత నేర్పినట్టు కాదు. ఇప్పుడు చేప పిల్లకి ఈత నేర్పాల్సిన అవసరం లేదు, విరాట్ కోహ్లీకి మళ్ళీ సెంచరీ కొట్టమని చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈజీ గ్రౌండ్లో దిగినంటే తన స్టాటిక్స్ తనకు వచ్చేస్తాయి, తన క్యాలిబర్ ఏందో తనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈజీ. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ 3 మ్యాచ్లలో ఒక సెంచరీ ఈజీగా ఉంటుంది. సచిన్ రికార్డ్ని ఆచితూచిగా బ్రేక్ చేసి ఇండియాకి ఒక గొప్ప ఘనత తేబోతున్నాడు విరాట్ కోహ్లీ. ఆస్ట్రేలియా పిచ్ల మీద ఆడాలంటే అంత ఈజీ ఏం కాదని అంటున్నారు. ఎస్ ఆస్ట్రేలియా పిచ్ మీద ఆడడం అంత ఈజీగా. ఎందుకంటే మనము ఒకప్పుడు చూసుకుంటే యాషెస్ సిరీస్ అని జరిగేది ఇంగ్లాండ్కి ఆస్ట్రేలియా జరుగుతున్న సమయంలో. కెవిన్ పీటర్సన్ లాంటి దిగ్గజాలే అక్కడ నిలబడలేకపోయారు చెప్పాలంటే, చాలా కష్టపడ్డారు. కెవిన్ పీటర్సన్ కానీ చాలా ఫేస్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వన్డే ఫార్మాట్ చూసుకున్నా కూడా వైట్ బాల్ క్రికెట్లో కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు మిచెల్ స్టార్క్ లాంటి వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్కి వికెట్లు ఇండియా కంటే ఆస్ట్రేలియా ఎందుకు ఎక్కువ పడతాయి అంటే కారణం ఇది. వాళ్ళ దగ్గర చాలా పిచ్చెస్ అనేవి చాలా ఫాస్ట్ బౌలింగ్ పిచ్చెస్, చాలా బౌన్సీ పిచ్చెస్ ఉంటాయి, ఒకసారి చాలా కష్టంగా ఉంటుంది. సో అవి ఎదుర్కోవడం కూడా విరాట్ కోహ్లీకి పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే ఆస్ట్రేలియా బౌలర్లు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు కదా, మంచి ఫామ్ లో ఉన్నారు. ప్రెసెంట్ అయితే ప్యాట్ కమిన్స్ లేడు. ఇప్పుడు తను సోల్జర్ గ్రెయిన్ వల్ల ఏదో స్ట్రెయిన్ వల్ల వెళ్ళిపోయాడు పక్కకి. తను యాషెస్కి రెస్ట్ తీసుకుంటున్నాడు మళ్ళీ అంటున్నారు. సో వాళ్ళ దగ్గర ఉన్న బౌలర్స్ పెద్ద తక్కువేం కాదు, మంచి బౌలర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా. చూసుకున్నట్టయితే మేబీ ఇప్పుడు జై రిచర్డ్సన్ ఎవరో వస్తున్నారు కదా, మళ్ళీ తను ఆరంగేటర్ చేయబోతున్నాడు. జై రిచర్డ్సన్ కాదు, సారీ తన పేరు నాకు రావట్లేదు, సారీ. ఇప్పుడు స్టార్క్ అయితే ఉన్నాడు. సో ప్రాబ్లం అయితే ఏం లేదు, స్టార్క్ ఉన్నాడు. మనకి మిచెల్ మార్ష్ కూడా ఉన్నాడు, బౌలింగ్ వేస్తాడు ఒకసారి. సో అతను కూడా మంచి బౌన్సీ బౌలింగ్ వేస్తాడు. సో ఇబ్బంది ఏం లేదు, విరాట్ కోహ్లీ ఈజీ కొట్టేస్తాడు. ఆస్ట్రేలియా లాంటి పిచ్ల మీద విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా పిచ్ల మీద విరాట్ కోహ్లీ ప్రెజర్గా తీసుకుంటారంటారా? నాకు తెలిసి ప్రెజర్గా తీసుకోడు. ఎందుకంటే 2016లోనే తన అప్పటికే ఇంకా నార్మల్ ఏజ్, ఇంకా 30s కిందే ఉన్నాడు. ఆ ఏజ్లోనే 2016లోనే ఆయన విరాట్ కోహ్లీ ఆ రోజుల్లో కెప్టెన్. అప్పుడు 2016 కెప్టెన్ కాదు, MS ధోని కెప్టెన్సీలో ఈజీ కొట్టేశాడు. ఒక 2 మ్యాచ్లు ఏమో అవుట్ ఆఫ్ 5 2 మ్యాచ్లో 2 సెంచరీలు కొట్టాడు ఆయన. సో పెద్ద కష్టమేం కాదు, ఆచితూచి సెంచరీలు బాధేస్తాడు. కింగ్ కోహ్లీ తన రన్ మిషన్ని కొనసాగిస్తాడు, సచిన్ రికార్డ్ని బ్రేక్ చేసి జోలే చేసుకుంటాడు. ఛాలెంజ్ అనుకోవచ్చు. ఈ 3 మ్యాచెస్ మిస్ అయితే తర్వాత చాలా ఆస్ట్రేలియాతో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియా అంటే ఛాలెంజ్ అది. సో అది రెస్పాన్సిబిలిటీ కాదు, మనకి ఛాలెంజింగ్గా తీసుకోవాలి. సో రెస్పాన్సిబిలిటీ వేరు, ఛాలెంజింగ్ వేరు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మీద గెలవాలంటే అది రెస్పాన్సిబిలిటీ, గెలవకపోతే మన పరువు పోయింది ఫస్ట్ థింగ్ ఆడ. సో ఆస్ట్రేలియా మీద అలా కాదు, గెలవకపోవడం పక్కన పెట్టేసి ఛాలెంజింగ్గా ఆడతారు ఫస్ట్. నువ్వా నేనా, ఫైర్ వాటర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, ఆత్మకి ప్రేతాత్మకి ఎలా జరుగుతుందో యుద్ధం అలా ఉంటుంది. సో అంటే ఆస్ట్రేలియా లాంటి టీం మీద సచిన్ రికార్డ్ బ్రేక్ చేస్తే ఇంకా సరిగ్గా ఉంటుంది కదా. అదే ఆస్ట్రేలియా లాంటి టీం మీద సచిన్ రికార్డ్ బ్రేక్ చేయడం అనేది ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా చిన్న టీంలో అనుకోకండి, క్రికెట్లో ఎవరైనా ఒకటే, ఏదైనా టీమ్స్ మీద ఆడినప్పుడు రికార్డ్ బ్రేక్ చేస్తే పెద్ద పట్టించుకోరు ఎవరు. లైక్ పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ పట్టించుకోరు. కానీ ఆస్ట్రేలియా లాంటి టీం మీద మనం బ్రేక్ చేసామంటే సూపర్ అది, ఇంకా వేరే లెవెల్ అది. సో అదనమాట.
సో నాకు తెలిసి విరాట్ కోహ్లీ గారు ఇలాగే కంటిన్యూ చేస్తూ 2027 వరల్డ్ కప్ వరకు ఆడతారు. ఆ తర్వాత గెలిచినా గెలవకపోయినా ఇంకా ఈ ఫ్యూచర్ లో ఎవరైనా కానీ వీళ్ళిద్దరు రికార్డ్ బ్రేక్ చేసే అవకాశాలు ఎవరైనా ప్లేయర్ ఉండకపోవచ్చా? ఇప్పుడు ఉండొచ్చా? ఒకటి చూడండి, వీళ్ళిద్దరు ఎలా అంటే ప్రతి ఫార్మాట్లో దగ్గర 10 సంవత్సరాల వరకు కంటిన్యూ చేశారు. సో ప్రతి ఫార్మాట్లో కంటిన్యూ చేసే ఫిట్నెస్ మాత్రం ఇప్పుడున్న క్రికెటర్ నాకు తెలిసి ఎవరికి లేదనిపిస్తుంది. ఉంటే శుభ్మన్ గిల్ గారికి ఉంటుంది అంతే. గిల్ గారు ఏమైనా బ్రేక్ చేస్తే చేయొచ్చు. మేబీ ఒక ఫార్మాట్కి ఇప్పుడు సింగిల్ ఫార్మాట్ ప్లేయర్స్ ఉంటారు కొంతమంది, పూజారా లాంటి వాళ్ళు కానీ, జైస్వాల్ ఇప్పుడు T20 ఆడు, ఓన్లీ టెస్టులు ఒకటే ఆడతాడు. సో ఇలాంటి ప్లేయర్స్ వల్ల ఎలా ఉంటుందంటే వీళ్ళ రికార్డులు బ్రేక్ చేయలేదు అంటే అవకాశం లేకపోవడం. వీళ్ళు ఏంటంటే 10 years ఒకటే ఇద్దరు 3 ఫార్మాట్లో కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. సో మేబీ చూద్దాం ఇంకా ఫ్యూచర్లో. నాకు తెలిసి గిల్ గారే బ్రేక్ చేస్తారు చేస్తే. సో ఆస్ట్రేలియా సిరీస్ లో మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? గెలిచేదానికి అవకాశాలు ఉన్నాయా? ఆస్ట్రేలియాతో క్రికెట్ ఆడడం అంటే అంత ఆశామాసిక చెప్పాలంటే కూడా మనం కూడా తీసి పడడానికి లేదు. ఏదో మనం అవతలని పొగుడుతున్నట్టు కాదు, చెప్పాలంటే వాళ్ళు కూడా గట్టి క్రికెటర్లే ఉన్నారు పక్క. సో ఇప్పుడు మనం అవతలని పొగుడుతున్నామంటే మన చేత కాదని కాదు, మనలో కూడా అవుతుంది. కాకపోతే గట్టి పోటీ ఉంటుంది. మేబీ గెలిస్తే ఇండియా గెలవచ్చు. 2-1తో గెలుస్తుంది. అంటే క్లీన్ స్వీప్ కాబట్టి 2-1 అని గెలుస్తుంది. తగ్గ ఫర్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ పక్క మిచెల్ మార్ష్ కూడా మంచి ఫార్మ్లో ఉన్నాడు. మీకు తెలుసో తెలీదు, మొన్న సౌత్ ఆఫ్రికా ఏదో సిరీస్లో ఆడాడు. మొన్న ఎవరి మీద, న్యూజిలాండ్ మీద T20లో సింగిల్ హ్యాండ్ గెలిపించాడు మ్యాచ్, సెంచరీ కొట్టి. అందరూ అటు పక్క వికెట్లు పడుతుంటే ఒక్క నిలబడి కొట్టాడు. సో మిచెల్ మార్ష్ కూడా మంచి ఫైర్లో ఉన్నాడు ఇప్పుడు. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. సో ఈ మ్యాచ్ లో కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కంబ్యాక్ వస్తుంది కదా, ఇద్దరు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? వీళ్ళిద్దరు కంబ్యాక్ చేయబోతున్నారు, ఈజీగా కంబ్యాక్ చేస్తారు ఇద్దరు. విరాట్ కోహ్లీ గారు మేబీ 3 మ్యాచ్లు కలిపి ఒక 200 పైన స్కోర్ చేస్తారు. 3 మ్యాచ్లు ఒక 180 to 200 స్కోర్ ఉంటుంది. రోహిత్ శర్మ గారు ఖచ్చితంగా ఒక 3 మ్యాచెస్లో 50+ కొడతాడు. సో సుమన్ గిల్ కెప్టెన్ కదా, కెప్టెన్ గా ఎలా చేయగలుగుతారా? శుభ్మన్ గిల్కి ఇప్పుడు కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఉన్నాడు. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో ఇండియా ఇప్పుడు ఎలా ఉంటుందో చూడబోతున్నాం. ఫస్ట్ థింగ్ ఇప్పుడు మనం ఏదైనా చెప్పుకున్నా కూడా అది మనకి అంచనాలు మించి ఉండదు. అంచనాలకు కొంచెం తక్కువే ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో శుభ్మన్ గిల్ గారికి ఇప్పుడు కెప్టెన్సీ ఇచ్చారు కాబట్టి సో చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడు సలహాలు తీసుకుంటారంట? తీసుకుంటాడు, తీసుకోవాలి కూడా ఖచ్చితంగా. తీసుకుంటే దాని ఫ్యూచర్ బాగుంటుంది, లేదంటే పాతాళానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది క్రికెటర్స్ ఉంటారు, కొంతమంది సీనియర్స్ మాట వినకపోవడం వల్ల కొంతమంది చాలామంది పాతాళానికి కాదు లైక్ వాళ్ళ కెరీర్ నాశనం చేసుకుంటారు. లైక్ పృథ్వీ షా ఎక్సలెంట్ క్రికెటర్, తెలుసా మీకు తెలిసే ఉంటుంది, చాలామంది తెలుసు పృథ్వీ షా లాంటి వాళ్ళు. ఇంకా పోతే చాలామంది ఉన్నారు చెప్పాలంటే మీకు. పర్వేజ్ రష్ అని చెప్పేసి ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక క్రికెటర్ ఉండేవాడు, అతను అలాగే పోయాడు, ఆల్రౌండర్ మంచి. సో వీళ్ళందరూ ఏంటంటే తెలుసుకోలేకపోవడం వల్ల వెళ్ళిపోవడం క్రికెట్ నుంచి. సో అదేనమాట. సో వీళ్ళు మాత్రం ఖచ్చితంగా రాణిస్తారు. విరాట్ కోహ్లీ రోకేగా. అండ్ విరాట్ కోహ్లీ గారు ఇంకా IPL కూడా ఆడైనా స్టేట్మెంట్ పాస్ చేశారు కదా, దానిపై మీ స్పందన? విరాట్ కోహ్లీ గారు IPL ఆడనని చెప్పేసరికి నాకు కూడా ఎందుకు అనిపించింది. కాకపోతే IPL వేరు, ఇంటర్నేషనల్ క్రికెట్ వేరు. IPL ఇస్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. సో అదే ఆలోచించుకోవాలి. IPLకి ఇంటర్నేషనల్ క్రికెట్కి మనం కంపేర్ చేయడం స్వస్తి చెప్పాలి ఫస్ట్ థింగ్. IPL వేరు, ఇంటర్నేషనల్ క్రికెట్ వేరు. సో IPL ఆడకపోవడం బాధాకరమే. ఎంటర్టైన్మెంట్ మనకి ఇవ్వట్లేదు అనుకోవాలి అంతే తప్ప క్రికెట్కి తను ఏం దూరం అవ్వలేదు. సో మనకి జస్ట్ ఎంటర్టైన్మెంట్కి దూరం అయ్యారు అంతే. సో IPL ఇస్ IPL, వన్ డే క్రికెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఇస్ ఇంటర్నేషనల్ క్రికెట్. సో సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన తర్వాత సచిన్ ఎలా ఫీల్ అవ్వచ్చు అనుకుంటున్నారు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం రికార్డు సమానం చేసరికి ఆ రోజు సెమీఫైనల్ మ్యాచ్లో సచిన్ గారు వచ్చి క్లాప్స్ కొట్టారు. అరే నా రికార్డ్ బ్రేక్ అయిపోయింది, ఏకైక మనోడే కదా అని చెప్పేసి. సో ఇప్పుడు మన రికార్డు బ్రేక్ చేయడం మనకే సంతోషం కదా. ఇప్పుడు మనలో ఎదుగుతున్నాడు అంటే మనకే మంచిది కదా, అవతరుడు కాకపోయినా మనోడే కదా అని చెప్పేసి. సో ఇంకా సంతోషంగా ఫీల్ అవుతారు. సచిన్ గారు కూడా ప్రౌడ్గా ఫీల్ అయిపోతారు. యాక్చువల్లీ నిజమే, మన క్రికెటర్ అయి మన విరాట్ కోహ్లీ మన దేశంలో నెంబర్ 1 క్రికెటర్ అయిన సచిన్ రికార్డ్ బ్రేక్ చేయడం అనేది ఒక స్పెషల్ మనకే గర్వం కదా, అది మనకే గర్వకారణం. సో అది. అండ్ విరాట్ కోహ్లీ ఈ గేమ్లో నెక్స్ట్ మిస్ అయితే నెక్స్ట్ అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు కదా. సో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా ఇక్కడ అవకాశాలు తక్కువ అనేది ఏమి ఉండదండి. ఫస్ట్ థింగ్ ఇప్పుడు తను రిటైర్మెంట్ అయ్యాడు కాబట్టి గ్యాప్ వచ్చింది అంతే. మధ్యలో వన్డేలు ఏం జరగలేదు కాబట్టి గ్యాప్ వచ్చింది అంతే. ఇక్కడ అవకాశాలు ఏం తక్కువ ఉండవు. వాళ్ళు లేకపోతే ఎలా అంటే ఇండియన్ క్రికెట్ ఇప్పుడు టెస్ట్లకి T20లోకి వెళ్ళిపోయారు. వన్డే క్రికెట్లో వాళ్ళు లేకపోతే ఎలా పరిస్థితి చెప్పండి, ఎలా ఆడతారు చెప్పండి. సో ఇక్కడ అవకాశాలు ఏం పోవు, అవకాశాలు ఎక్కడికి పోవు, అక్కడే ఉంటాయి. వాళ్ళ సీనియర్స్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఇవ్వాలి. లేకపోతే వన్డే క్రికెట్ అనేది ప్రమాదంలో పడిపోద్ది వాళ్ళు కనుక ఇప్పుడు ఉన్నా కూడా తీసుకోకపోతే. సో అదనమాట. విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేస్తే ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారు? బ్రేక్ చేస్తే ఇంకా ఫ్యాన్స్ రచ్చ చేస్తారు కదండి. IPL కన్నా ఒక రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు రికార్డు రాజు వచ్చాడు అని చెప్పేసి అనుకుంటారు కదా. మన రాజు మన దేవుడి ఇప్పుడు కింగ్ దేవుడినే రికార్డ్ బ్రేక్ చేశారంటే మన కింగ్ ఇంకా దేవుడి లాగా అవుతారు ఇప్పుడు. సో దేవుడితో సమానంగా చూస్తారు ఇప్పుడు కింగ్ను కూడా. రాజు ఇప్పుడు దేవుడి రికార్డు బ్రేక్ చేశారు కాబట్టి మనోడు కూడా దేవుడు అయిపోతారు ఇప్పుడు. సో ఆ విధంగా ఉండబోతుంది. సో ఇండియన్ క్రికెట్ ఎక్కడికి పోదు, ఎప్పటికైనా A1గానే ఉంటుంది. విరాట్ కోహ్లీ గారికి ఆల్ ది బెస్ట్. నేను చెప్పినా కొడతారు, చెప్పకపోయినా కొడతారు కాబట్టి సరే మీకోసం విరాట్ కోహ్లీ గారు పిచ్చేదైనా మ్యాచ్ మాత్రం మీదే. ఎలాంటి మైదానమైనా మీ దగ్గర అది తల ఉంచాల్సిందే.
బాంచన్ అవ్వాల్సిందే మీకు. థ్యాంక్ యూ. జై హింద్.